హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెక్ స్పోర్ట్స్. ఫ్రెండ్స్, రీసెంట్గా చూసుకున్నట్లయితే కనుక సోషల్ మీడియాలో అండ్ అలానే ట్విట్టర్లో కూడా చాలా న్యూస్ అయితే ట్రెండ్ అవుతుందన్నమాట. సో ఆ న్యూస్ ఏంటని చూసుకున్నట్లయితే కనుక హనుమ విహార్ని అయితే ఆంధ్ర కెప్టెన్సీ నుంచి అయితే తీసేశారనేసి సో చాలా మంది అయితే హనుమ విహారికి అయితే సపోర్ట్ అయితే చేస్తూ ఉన్నారనమాట. ఈ గొడవ అంతా ఏంటి అనేసి మనమైతే ఒకసారి ఫుల్ క్లారిటీ అయితే ఒకసారి అయితే చూద్దాము. ఫ్రెండ్స్, ఆంధ్ర క్రికెట్ టీం చూసుకున్నట్లయితే కనుక రంజీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ టీం అనమాట. లాస్ట్ జరిగినటువంటి 7 సంవత్సరాలలో 5 సార్లు అయితే క్వార్టర్ ఫైనల్కి అయితే రీచ్ అయ్యారు. అండ్ అలానే ఈ సీజన్ కూడా అయితే రీచ్ అయిందనమాట. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు జరిగినటువంటి క్వార్టర్ ఫైనల్లో మన వాళ్ళు మధ్యప్రదేశ్ తోటి జరిగినటువంటి మ్యాచ్లో 4 పరుగుల తేడాతోటి అయితే ఓడిపోయారు అనమాట. సో ఆంధ్ర ప్లేయర్స్కే కాకుండా మనకి కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం అనమాట ఇది. సో ఈ విషయం పక్కన పెట్టేస్తే నార్మల్గా ఆంధ్ర క్రికెట్ టీంకి అయితే హనుమ విహారీ అయితే కెప్టెన్గా అయితే ఉంటాడనమాట. అతనైతే గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్ర రంజీ టీంని అయితే లీడ్ చేస్తూ ఉన్నాడు. అలానే ఈ సీజన్ కూడా ఫస్ట్ మ్యాచ్లో అయితే లీడ్ చేశాడు అనమాట అగైన్స్ట్ వెస్ట్ బెంగాల్. కాకపోతే సెకండ్ మ్యాచ్ నుంచి అయితే అతని కెప్టెన్సీని అయితే ఏసీ వాళ్ళు తీసేసి రిక్కీ భూవికి అయితే ఇచ్చారనమాట. ఇది జరిగైతే చాలా రోజులైందనమాట. కాకపోతే హనుమ విహారీ ఇప్పటివరకు కూడా ఈ విషయం అయితే స్పందించలేదు. కాకపోతే రీసెంట్ గానే ఇన్స్టాగ్రామ్ అండ్ అలానే ట్విట్టర్లో స్పందించాడు అనమాట. సో ఫ్రెండ్స్, హనుమ విహారీ చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఆంధ్ర టీం వచ్చేసి ఫస్ట్ గేమ్ని వెస్ట్ బెంగాల్తో ఆడిందనమాట. సో ఆ గేమ్ ఆడుతూ ఉండగా కెప్టెన్ హనుమ విహారీ 17th ప్లేయర్ అయినటువంటి అంటే ఆంధ్ర స్క్వాడ్లో వేరే ప్లేయర్ అయినటువంటి ఒక ప్లేయర్ని అయితే తిట్టాడనమాట. సో ఆ ప్లేయర్ అయితే దాన్ని చాలా సీరియస్గా అయితే తీసుకొని ఆ విషయాన్ని వాళ్ళ నాన్నకైతే చెప్పాడనమాట. సో వాళ్ళ నాన్న కూడా ఒక పొలిటీషియన్ అని కూడా అయితే మనకైతే తెలుస్తుంది అనమాట. కాబట్టి వాళ్ళ నాన్న వచ్చేసి ఏసీ వాళ్ళతో మాట్లాడేసి హనుమ విహారీ కెప్టెన్సీని అయితే తీసేస్తారు అనమాట. సో ఆ కెప్టెన్సీని రిక్కీ భూకి అయితే ఇచ్చేశారు. హనుమ విహారీ జస్ట్ అతన్ని తిట్టడంతో సో ఇదంతా కూడా అయితే జరిగిందనమాట. అండ్ ఏసీ వాళ్ళు కూడా కెప్టెన్ హనుమ విహారీ కంటే కూడా సో ఆ ప్లేయర్ ఎవరైతే ఉన్నాడో పృథ్వీరాజ్ అనేసి సో అతనికైతే ఎక్కువ వాల్యూ ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో అతనికైతే అంత మంచి రికార్డ్స్ లేకపోయినప్పటికీ కూడా ఈ రంజీ ట్రోఫీకి అయితే అతనైతే సెలెక్ట్ అయితే చేశారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆంధ్ర క్రికెట్ రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయనేసి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ అయినటువంటి హనుమ విహారీకి వీళ్ళు వాల్యూ అయితే ఇవ్వలేదు. అలాంటిది మిగతా ప్లేయర్స్కి ఏం వాల్యూ ఇస్తారనేసి మనమైతే ఒకసారి అయితే థింక్ చేయాలన్నమాట. అండ్ దీనికి ప్రతిస్పందనగా పృథ్వీరాజ్ కూడా అయితే స్పందించాడు అనమాట. సో అతనైతే ఇన్స్టాగ్రామ్ స్టోరీలు అయితే మెన్షన్ అయితే చేసాడు అనమాట. సో అతను చెప్పిన ప్రకారం మనమైతే చూసుకున్నట్లయితే కనుక అండ్ అతను ఏం మెన్షన్ చేశాడని మనమైతే ఒకసారి చూసుకున్నట్లయితే కనుక హనుమ విహారీ అతనైతే తిట్టడం అయితే జరిగింది. సో ఇతను ఏం మెన్షన్ చేశాడని మనమైతే ఒకసారి చూసుకున్నట్లయితే కనుక హనుమ విహారీ చెప్పిందంతా కూడా అయితే అబద్ధం అనేసి ఈయనైతే చెప్పాడనమాట. అండ్ అంతేకాదు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కూడా అయితే చాలా ఇంపార్టెంట్ అయితే చెప్పాడనమాట. అండ్ ఆల్సో బూతులు తిట్టడం అనేది కూడా సరైన పద్ధతి కాదనేసి ఇతనైతే ఈ స్టోరీలు అయితే మెన్షన్ అయితే చేశాడనమాట. అండ్ ఆల్సో మనమైతే కింద చూసుకున్నట్లయితే కనుక తెలుగులో నువ్వు ఇంతకు మించి ఏమి పీకలేవు మిస్టర్ సో కాల్డ్ ఛాంపియన్ అని కూడా అయితే అతనైతే ఈ స్టోరీలో మెన్షన్ చేయడం అనేసి మనమైతే చూసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, హనుమ విహారీకి ప్రెసెంట్ అయితే చాలా మంది అయితే ట్విట్టర్లో సపోర్ట్ అయితే చేస్తూ ఉన్నారనమాట. సో ఇదైతే బిగ్ సెన్సేషన్ అయితే అయిందనమాట ట్విట్టర్లో కూడా. సో మనం చూసుకుంటే కనుక అశ్విన్ కూడా అయితే దీనిపైన అయితే స్పందించాడు. సో అశ్విన్కి అయితే యూట్యూబ్ లో ఒక ఛానల్ ఉందన్నమాట. సో ఆ ఛానల్ అయితే అతను ఒక ప్రోగ్రామ్ కూడా అయితే రన్ చేస్తూ ఉంటాడు, స్టోరీస్ విత్ యాష్ అనేసి. సో ఆ ప్రోగ్రామ్ కి అయితే హనుమ విహారీ అయితే ఇన్వైట్ అయితే చేశాడు అనమాట. దానికి హనుమ విహారీ కూడా ప్రతిస్పందనగా మీరు ఎప్పుడంటే నేను అప్పుడు రెడీ అయితే ఉంటాననేసి చెప్పడం కూడా అయితే జరిగింది. సో మనమైతే సూన్ వాళ్ళిద్దరి మధ్య జరగబోయేటువంటి సంభాషణను కూడా అయితే వినవచ్చు అనమాట. అసలు దీని వెనక జరిగినటువంటి ఫుల్ స్టోరీని కూడా హనుమ విహారీ అశ్విన్తో చెప్పేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఫ్రెండ్స్, మనమైతే లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక లెటర్ గురించి కూడా అయితే మాట్లాడుకోవాలి. సో ఈ లెటర్ అయితే ఆంధ్ర ప్లేయర్స్ తరపున అయితే వచ్చిందనమాట. సో ఈ లెటర్లో ఏముందని చూసుకున్నట్లయితే కనుక సో హనుమ విహారీ పృథ్వీరాజ్ అయితే తిట్టడం అయితే జరిగింది. సో అలా తిట్టుకోవడం అనేసి టీంలో వెరీ కామన్ అనేసి కూడా అయితే ఉందన్నమాట. సో టీంలో ఒకరికొకరు తిట్టుకోవడం అనేది అలా ప్రతి టీంలో కూడా అయితే జరుగుతూ ఉంటాయి. అండ్ అలానే ఇండియన్ క్రికెట్ టీంలో కూడా అయితే జరుగుతూ ఉంటాయి. కాకపోతే దీన్ని అయితే అతను పర్సనల్గా తీసుకొని ఇంత చేయడం అనేసి కరెక్ట్ కాదనేసి హనుమ విహారీ అయితే ఈ లెటర్లో అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. అండ్ అంతేకాదు హనుమ విహారీని కెప్టెన్గా కొనసాగిస్తూ కూడా సో ఆంధ్ర క్రికెట్ ప్లేయర్స్ అయితే ఒక లెటర్ కూడా అయితే రిలీజ్ అయితే చేశారు. దాన్నే మనమైతే ప్రెజెంట్ స్క్రీన్ పైన అయితే చూస్తూ ఉన్నాం అనమాట. సో కింద సంతకాలు చూసుకున్నట్లయితే కనుక ఆంధ్ర క్రికెట్ ఆంధ్ర ప్లేయర్స్ సంతకాలు అనమాట ఇవి. అండ్ చూడాలి ఫ్రెండ్స్ ఈ విషయం ఎటు దారి తీస్తుందో అనేసి. అండ్ ఇదే అనమాట ఇవాళ వీడియో. మీకు నచ్చితే కనుక ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అండ్ అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.